student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. సంక్రాంతి పండుగ అనంతరం ఎవరికాలు గమ్యస్థానాలు చేరుకునే ప్రక్రియలో అయితే ఈ ప్రయాణికులైతే ఏ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉందో ఆ ట్రాన్స్పోర్టేషన్ అయితే పట్టుకొని వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తారు. మనం ఇప్పుడు విశాఖ రామాటాయిస్ దగ్గర అయితే ఉన్నాం. అయితే రామాటాయిస్ దగ్గర ముఖ్యంగా ప్రైవేట్ బస్సులు అన్నీ ఇక్కడి నుంచే బయలుదేరే ప్రక్రియలో అయితే మనం ఒక బస్సులో అయితే ఉన్నాం. ఇక్కడి నుంచి ప్రయాణికులు అయితే ఎవరు గమ్యస్థానాలు వాళ్ళు చేరుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. గురుగారు చెప్పండి, అందరూ ఎక్కువ వెళ్తున్నారా, రిటర్న్ వెళ్తున్నారా? అవును సార్, అవును సార్. అంటే పండుగ అయిన తర్వాత వెళ్తున్నారా? అవునండి, పండుగ అయిపోయింది. అంటే నార్మల్ ఉన్న సర్వీస్ కంటే ఇప్పుడు ఎక్కువ ఉందా? మాదిరి అది ఉంటుంది సార్. ఎక్కువ మంది అంటే ట్రైన్ అవి దొరకలేని వాళ్ళు ప్రైవేట్ బస్ రాస్తారు. అవునండి, అవును సార్. ఓకే. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ ట్రైన్లు మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఈ ప్రయాణికులు అయితే ట్రైన్లు అయితే ప్రిఫర్ చేస్తారు. అయితే అందరికీ ట్రైన్లు దొరికే పరిస్థితి అయితే లేదు కాబట్టి ఈ ప్రైవేట్ బస్సులు అయితే ఆశ్రయిస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ప్రైవేట్ బస్సు మొత్తం అంతా ఫిలప్ అయిపోయి ఉన్న పరిస్థితులు అయితే ఉంది. ఇక్కడ ఈ ట్రైన్లు అయితే ఎవరైతే టికెట్లు అయితే లేదో వాళ్ళంతా ఈ ప్రైవేట్ బస్సులు ఏదో విధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ పట్టుకొని వెళ్ళే విధంగా అయితే ఉన్నారు. గురుగారు ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్. ఎలా ఉంది టికెట్స్ అవి ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు? అంటే పండగ వాతావరణం కదా, బాగా హైలో ఉన్నాయి. అంటే ట్రైన్ టికెట్ ట్రై చేశారా మీరు? ట్రై చేసాం, దొరకలేదు. ప్రైవేట్ ఏదో విధంగా వెళ్ళాలి కదా. ఓకే. అయితే ప్రధానంగా ట్రైన్ టికెట్స్ అయితే ట్రై చేసాం, ట్రైన్ టికెట్స్ దొరకలేదు. కానీ ప్రైవేట్ బస్సులు అయితే ఆశ్రయించాం. ప్రైవేట్ బస్సులో కూడా అయితే ఈ ప్రైసెస్ అయితే చాలా హైగా ఉంది. కానీ వెళ్ళే పరిస్థితి అయితే ఉంది, కంపల్సరీగా వెళ్ళాలి అని చెప్పి అంటున్నారు. గురుగారు ఎంత ఉంది ప్రైసెస్, ఎలా ఉన్నాయి టికెట్ ప్రైసెస్? 2100 సార్. 2100. అంటే నార్మల్గా ఇంత ముందుగా ఇప్పుడు ఎక్కువ ఉందా? బాగా ఎక్కువ ఉంది. అంటే ట్రైన్ టికెట్స్ అది చూసారా మీరు? ట్రైన్ టికెట్ ఆల్రెడీ బుక్ చేశాను సార్. అది 5 hours లేట్ అంటాం, మళ్ళీ అప్పటికప్పుడు బుక్ చేశాను. అది అవునా? ఓకే. హెవీ కాస్ట్ అండి. ఎంత పెట్టారు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? హైదరాబాద్. అంటే నార్మల్గానే ఎక్కువ ఉందా? చాలా ఎక్కువ ఉంది. అంటే ట్రైన్ టికెట్స్ తీసుకున్నారా మీరు? ట్రైన్ తత్కాల దొరకలేదండి. అందుకని ప్రైవేట్ బస్సెస్. అంటే నార్మల్గా ఎంత ఉండదు, ఇప్పుడు ఎంత ఉంది సార్? నార్మల్గా 1700-1600, ఇప్పుడు 2500 డబుల్ రేట్ ఉంది. ఎస్. అయితే నార్మల్గా అయితే పరిస్థితి కన్నా ఇప్పుడు డబుల్ రేట్ అయితే ఉండే పరిస్థితి అయితే ఉందని చెప్పి ప్రయాణికులు అయితే గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా ట్రైన్ టికెట్స్ ఆశ్రయించాము, తత్కాల్లో కూడా ట్రై చేసాం. అయితే ఎక్కడ దొరకలేని పరిస్థితులు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఆశ్రయించడం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ ఆశ్రయిస్తే మటుకి ఇక్కడ డబుల్ ఛార్జెస్ అయితే వసూలు చేస్తున్నారు. అంటే ఈ పండగ సీజన్లో అని చెప్పి వీళ్ళైతే ప్రయాణికులు అయితే గగ్గోలు పెడుతున్నారు. సార్ ఎంత సార్ టికెట్? ఎంత ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది సార్. 2850. ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్. అంటే ఈ పండగ వాతావరణంలో ట్రైన్ టికెట్స్ అయితే ట్రై చేశారు మీరు? చేసాము, అది కన్ఫర్మ్ కాలేదు. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువ, అంటే డబుల్ ఆఫ్ ఆల్మోస్ట్ ఉందా? 60% వరకు ఎక్స్ట్రా ఉంది. 60% వరకు ఎక్స్ట్రా ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతుంది కదా. ఓకే. అయితే పండగ అనంతరం అయితే ఒక వాతావరణం, ఒక బిజీ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ట్రైన్లో వెళ్ళే వాళ్ళు కానీ ట్రైన్లో వెళ్ళే కానీ వాళ్ళు కానీ టికెట్స్ అయితే అందుబాటులో లేని క్రమంలో మనం చూస్తున్నప్పుడు మొత్తం అంతా ఇక్కడంతా బస్సులకి హెవీ ఈ డిమాండ్ అయితే జరిగింది. ప్రయాణికుల్ని అడిగే ప్రయత్నం అయితే మనం చేసాం. అయితే ప్రధానంగా 1600-1700 ఉండే ఈ బస్సు టికెట్లు అయితే మటుకి ఆల్మోస్ట్ 60-70% కొన్ని బస్సులు అయితే ఆల్మోస్ట్ డబుల్ రేట్ అయితే వసూలు చేస్తున్నారు. ఇదే సందుగా అని చెప్పి ఈ ప్రయాణికుల అవసరాన్ని బట్టి వీళ్ళు క్యాష్ చేసుకున్నారు ప్రైవేట్ బస్సులు అని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఈ పండుగ అనంతరం ఎవరు గమ్యస్థానం వాళ్ళు చేరుకోలే క్రమంలో అయితే వీళ్ళైతే ఏదో విధంగా ట్రాన్స్పోర్ట్ పట్టుకొని వాళ్ళ గమ్యస్థానాలు చేరుకోవాలని చెప్పి ప్రయాణికులు అయితే అందరూ ప్రయత్నిస్తారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.